నాకు అవసరం లేదు పట్టుకొని లాగడం అవసరం అది. ఆ ఒక్క క్యాచ్ వల్ల మ్యాచ్ మట్టు గుడిచింది. ఆ ఒక్క క్యాచ్ వల్ల ఫైనల్ గా మట్టు గుడిస్తే ఏమంటారు తెలుసా? సిద్ధు వల్ల పోయిందంటారు కానీ ఏం లైట్ తీసుకోరు. అది అడుగు చెప్తాను, నువ్వే చెప్పు. మన క్లాస్ లో ఓడిపోయిన తర్వాత ఫైనల్ గా ఎవరన్నా అన్నారు తెలుసా? రోజు సిద్ధు గారి వాళ్ళు ఓడిపోయినారా అని అన్నోళ్ళు లేరు. చెప్పురా ఫస్ట్ నా రోజు చెప్పురా నువ్వు. ఆ ఫోన్ ఇప్పుడు అన్నారు, ఇప్పుడు తిట్టే ఇప్పుడు క్యాచ్ మళ్ళా పడేస్తున్నారు. ఏంది ఇప్పుడు మళ్ళా బ్యాక్ వస్తారా? కాదురా, ఇప్పుడు తిట్టేసావు, ఈ క్యాచ్ మిస్ అయిపోయింది తిట్టేసావు, ఆయనకి అయిపోయింది. దాని గురించి ఎందుకు ఇంకా దాని గురించి వచ్చడం ఎందుకు? తింటే ఏం రాదు, నెక్స్ట్ కూడా భయపడతాడు. స్కూల్ అని చెప్పా, స్కూల్ లాగానే పట్టుకుంటాడు. అంతే ఏమనకూడదురా. 2K9 వాళ్ళు చూడు, ఒక్కడు ఏమైనా మిస్ఫీలింగ్ చేస్తే తులసి మిస్ఫీలింగ్ చేసినాడు. యూట్యూబ్ లో పెడతారే. బాగా తేడా కోఆర్డినేషన్ ఉంది, మనకు అది లేదు. ఇప్పుడు వస్తుంది, అది ఇప్పుడు వరకు అనకూడదు. అందరూ ఆడేవాళ్ళు, అందరూ బౌలింగ్ చేసేవాళ్ళరా. ప్రతి ఒక్కరు బాగా, ప్రతి ఒక్కరు ఉందా? పర్ఫెక్షన్ ఎవరికి చెప్పు ఎవరికి చెప్పు. ఎవరికి లేదు పర్ఫెక్షన్. నువ్వు కోఆర్డినేషన్ తప్ప నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకుంటున్నాడు. అరే నువ్వు చెప్తే మేము అందరూ ఓకే అన్నావా లేదా? అన్నావా లేదా? ఏమన్నా చెప్పురా. అదే ఇదే వాయిస్తున్నాం అంటే మంచోడు రే కొట్టుకోండా కొట్టుకోలేదని ఇంకొంతసేపు. వెరీ గుడ్ స్టార్ట్ చేసిన బాగుంది. కాలేజ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత నువ్వు రూమ్కి వెళ్తావు, తర్వాత సంగతులు ఏమన్నా నీకు తెలుస్తున్నాయా? అవును, నేను చెప్పే మ్యాథ్స్ గురించి అదే తర్వాత వేరే నాకు సంబంధం లేదు. అరవద్దు అంటున్నా. రే నేను అరవకుండా ఉండే మ్యాచ్లు సరేరా, వదిలేరా. ఎప్పుడే నేను ప్రతి మ్యాచ్కి అరుస్తున్నాను రా. నువ్వు చెప్పురా. అది ప్రతిసారి అవుతున్నావు, ప్రతిసారి నేను ఒకసారి అప్పుడు తప్పు చేయలేదు కూడా. తప్పు చేయలేదా? తప్పు చూపిదా మరి.